హలో అండి. ఈరోజు సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ రోజు అందరికీ ముగ్గులతో స్టార్ట్ అయితే నాకు ఈ మాడిపోయిన బొగ్గు లాంటి గిన్నెతో స్టార్ట్ అయిపోయింది. నైట్ పొరపాటున పాలు పెట్టి మర్చిపోయాను. మొత్తం మాడి బొగ్గైపోయింది. దీన్ని క్లీన్ చేసే వరకు మనశ్శాంతిగా ఉండదు. అందుకే ఉదయాన్నే లేవగానే ఫస్ట్ స్టార్టింగ్ ఈ పనే చేశాను. కానీ ఒక్కరోజు స్టార్టింగ్ ఏదైనా ఇలాంటి బ్యాడ్ పనులు మొదలుపెట్టాము అంటే ఆ డే మొత్తం బ్యాడ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసిన పనికి దెబ్బకు గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్. నైటు పాలు కాగి మాడిపోవటానికి ఒక గంట టైం పడితే గంట గ్యాస్ వేస్ట్ అయిపోతే ఇప్పుడు అది క్లీన్ చేయడానికి ఒక అర్ధగంట గ్యాస్ వేస్ట్ అయిపోయింది. మొత్తానికైతే గిన్నె మొత్తం క్లీన్ అయితే అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే ఉన్నారు. నేను ఒక్కదాన్నే కొంచెం నిద్రపోయాను. ఒళ్ళు అలసటతోటి పండగ పనులన్నీ చేసి అలసిపోయి పడుకున్నా. పాలు పెట్టింది మర్చిపోయాను ఫ్రెండ్స్, అసలు గుర్తులేదు. ఇక మాడు వాసన వస్తుంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి చూసారంట. కాకపోతే పాపం నన్ను అయితే లేపలేదు. ఉదయం లేవగానే చెప్పేశారు, గిన్నె మొత్తం మాడిపోయింది, పొయ్యి మీద పెట్టి ఎవరే చెప్పకుండా పోయి పడుకున్నావు అన్నారు. ఇంకా లేవగానే అదే పని స్టార్ట్ చేశాను. ఈ గిన్నె మాడిందన్న టెన్షన్కి ఇంకా తిట్టేవాళ్ళు ఉంటే ఇంకా చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. నన్నైతే ఎవరు ఏమీ అనలేదు. గిన్నెంత మాడింది, పాలన్నీ వేస్ట్ చేసావు అనేవాళ్ళు ఉంటే చాలా బాధ ఫ్రెండ్స్. ఇక రెండో బ్యాడ్ న్యూస్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు పెద్ద కోడి కొంచెం డల్ అయిపోయింది. అది నాటుకోడి చనిపోయింది. ఇక పెద్ద కోడి డల్ కావటంతో దానికి ఇక మెడిసిన్ అంతా స్టార్ట్ చేసేసాను. ఇక యాంటీబయాటిక్ పొడి, ఆ జ్వరం టాబ్లెట్ వేసి మునగాకు పెట్టి మామిడికాయ పచ్చడి అన్నం పెట్టేశాను ఫ్రెండ్స్. కొద్దిసేపటికి భగవంతుడి దయ వల్ల కోడి అయితే తేలికైపోయింది. గిన్నె మాడగొడితే తిట్టేవాళ్ళు లేరు అన్నందుకు మా బాబు అంటాడంట నన్ను, పాలతోటి గిన్నె ఎందుకు మాడగొట్టినావు చూసారా ఫ్రెండ్స్. మా బావ వెంటనే వెళ్ళి గ్యాస్ అయితే తీసుకొని వచ్చాడు. గ్యాస్ తేకున్నా ఈరోజు కట్టెల మీద చేసుకోవాలని నేనైతే ఫిక్స్ అయి ఉన్నాను. ఒక అర్ధగంటకి కోడి మంచిగా అయింది ఫ్రెండ్స్, పర్వాలేదు. అది మంచిగా కొంచెం మేత వేసేంత వరకు నాకు అసలు ఫుల్ టెన్షన్ పడ్డాను. దానికి మెడిసిన్ వేసే లోపే సంక్రాంతి బసవన్న అయితే మా ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే నేను బసవన్నను అయితే ఎప్పుడూ చూడలేదు. నా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే చూశాను. అసలు మనసంతా ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆ స్వామి బసవన్న రాగానే నా మైండ్ వాటికి చాలా ఫ్రీ అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఏదో ఒక నష్టం జరుగుతూ అబ్బా మస్తు టెన్షన్గా అంత చికాకుగా ఉన్న పిల్లలతో కూడా హ్యాపీగా లేను. ఆ కోడికి సెట్ అయిద్దో కాదో అని మస్తు భయపడ్డా. నాటుకోడి ఇప్పటికే ఆగమైపోయింది అనుకున్నా. ఈలోపు భగవంతుడే మా ఇంటికి వచ్చినట్లు అనిపించింది. నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను ఫ్రెండ్స్. బసవన్న వచ్చి వెళ్ళినాక నాకైతే ఇక మంచిగానే ఉన్నాను. బసవన్న రావటంతో మా ఇల్లు వాతావరణం అంతా మంచిగా నవ్వులతో నిండిపోయింది. అది దగ్గరికి వస్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. కొద్దిసేపటికి కోడి కూడా మంచిగానే మేత మేసింది ఫ్రెండ్స్. ఇక గ్యాస్ తీసుకొచ్చినా కానీ నేనైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేయాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకో నాకు కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినాలనిపించింది ఫ్రెండ్స్. అందుకే చిన్నగా స్టార్ట్ చేసేసాను. చికెన్ తీసుకొని వస్తే స్టార్ట్ చేసేసాను. మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ వండినా మంచిగా మేమిద్దరం కలిసి 2-3 రకాలు చేసి పిల్లలతో హ్యాపీగా కూర్చొని తింటాము. కానీ ఈరోజు నేను ఈ బాధలో ఉండటంతో తను కొండపల్లి వెళ్ళిపోయాడు. వంట చేసేసరికి వస్తానని చెప్పాడు. ఇక నేను చిన్నగా వంట స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్.
చాలా రోజుల తర్వాత కట్టెల పొయ్యి మీద వంట చేశాను ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద వంట చేయటం అంటే చాలా ఇష్టం, కానీ అవి రుద్దటానికే చాలా ఇబ్బంది అయ్యిద్ది, అందువల్ల చెయ్యను. కానీ కట్టెల పొయ్యి మీద వంట మాత్రం మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, నాకు బాగా ఇష్టం. ఇక మా పాప అయితే ముందు నేనే టేస్ట్ చేస్తా అని అన్నం పెట్టుకొని వచ్చి తింటుంది. నేను అన్నం తినేసరికి 3 అయింది ఫ్రెండ్స్. మా చిట్టి అయితే నన్ను అన్నం తినివ్వట్లేదు, ఫుల్ అల్లరి చేస్తుంది. ఈ లోపు మా బావ వచ్చాడు. గోలియట బిండు సూపర్ ఉంది కూర. కట్ల పొయ్యి మీద చేసిన కట్ల పొయ్యి మీద చేసిన బాగుంది. గోలి వచ్చింది అగోదు. వాడొచ్చిండు గుడిగా గుడి. ఇది నేను అడిగేది ఇప్పుడు, ఈ టేస్ట్ నేను అడిగేది. గోలి గోలి ఇక నైట్ ముగ్గులతో మంచిగా ఎండింగ్ స్టార్ట్ చేసేసాము. అటు ఇటు బసవన్న దయ వల్ల అయితే ఆ రోజు మొత్తం కొంచెం డల్ అయినా కొంచెం హ్యాపీగా ఉన్నాం. నేను డల్ అయితే పిల్లలు డల్ అవుతారు, పిల్లలు ఇక చికా చేస్తుంటారు. అమ్మో చాలా గోల గోల అయ్యేది, కానీ ఎట్లో బసవన్న దయ వల్ల మంచిగా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం మంచిగా ముగ్గులు వేసుకున్నాము, రంగులు దిద్దుకున్నాము. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అత్తయ్య వేసింది, నేను వేసాను ముగ్గులు. చూసి మంచిగా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డైలీ అయితే నేను ముగ్గులు వేయను, మా అత్తయ్య చాలా బాగా వేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ చాలా బాగా వేస్తుంది. ముగ్గు వేసే ఛాన్స్ అయితే నాకు ఇవ్వరు. ఈరోజు ఒక్కరోజు నేను తీసుకొని వేస్తున్నాను. జనవరి 1 రోజు సంక్రాంతి రోజు అయితే నేను వేస్తాను. మిగిలిన రోజులలో మొత్తం మా అత్తయ్య మంచి మంచి ముగ్గులు వేస్తుంది. మెలకల ముగ్గులతో పాటు చుక్కల ముగ్గులు కూడా పెద్ద పెద్ద వేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మా అత్తయ్య వేసిన ముగ్గు కూడా ఉంది. ఎవరి ముగ్గు బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతే, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతటా 3 రోజులు ముగ్గులతో నింపుతారు. మా ఊర్లో మాత్రం ఒక్కరోజే, అది ఈరోజే వేస్తారు. మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి రంగులు దిద్దుకుంటారు. కొంతమంది ఊర్లలో నిన్న నైటే వేసారు ముగ్గులు. ఒక్కరోజే ముగ్గులు వేసి ఈరోజు ఒక్కరోజే మంచిగా గురుగులు పెడతారు ఫ్రెండ్స్. ముగ్గు వేయటానికి నాకు టైం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఉదయం 7:30 కల్లా పిల్లలకి ఆటో వచ్చేస్తుంది. 2 ఆడపిల్లలకి జడలేసి అన్నం వండి బాక్స్ కట్టి ఇక బాబు లేవడు, బాబుని తయారు చేస్తే అలాగనే నాకు 7:30 టైం సరిపోదు. నేను ఎంత పెద్దగా లేసినా వాళ్ళు చేసే అల్లరికి, ఈ చలికాలానికి నాకు ఈ ముగ్గులు వేసే తీరికైతే ఉండదు ఫ్రెండ్స్. అందువల్ల నేను కూడా అంత పట్టించుకోను ముగ్గులు. నా ముగ్గు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు ముగ్గులు వేసుకొని రేపు పండగ చేసుకుంటారు ఫ్రెండ్స్. తల స్నానాలు చేసి పాలు పొంగళ్ళు చేసుకుంటారు రేపు. ఇక్కడ మొత్తం అంతే.
కలర్స్ దిద్దటానికైతే మా పిల్లలు హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా మంచిగానే దిద్దారు. ముగ్గు వేయటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో చెప్పండి. ఈ తరం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ పొంగల్. ఈ కొత్త సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి. ఈ ముగ్గు మా అత్తయ్య వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వేస్తుంది. ఖర్చు మొత్తం నింపేసింది ఫ్రెండ్స్. మాది చాలా పెద్ద వాకిలి, పెద్దగా ఉంటుంది. ఇంకా చాలా ముగ్గులు వేసుకోవచ్చు ఓపికంటే. మా అత్తయ్య వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి.